నమస్కారం రష్యా టీవీ వార్తలకి స్వాగతం. నా పేరు మాధురి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. నిడదవోలు సర్వతోముఖ అభివృద్ధే మా లక్ష్యం. అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి దుర్గేష్. విభిన్న ప్రతిభావంతుల్లో ఆత్మస్థైర్యం నింపుతున్న దివ్యాంగ శక్తి ప్రారంభోత్సవంలో ఆదిరెడ్డి శ్రీనివాస్. భక్తి శ్రద్ధలతో జిల్లా స్థాయి ఇఫ్తార్ విందు. హాజరైన కలెక్టర్ కీర్తి చేకూరి, ఎమ్మెల్యే ఆదిరెడ్డి. దివ్యాంగుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం. రూరల్ ఎమ్మెల్యే కోరంట్ల బుచ్చయ్య చౌదరి భరోసా. ముస్లిం మైనార్టీల సంక్షేమమే కాంగ్రెస్ లక్ష్యం. ఎన్ పార్లమెంటు కోఆర్డినేటర్ టికే విశ్వేశ్వరరెడ్డి. ఇక డీటెయిల్స్ చూస్తే, నిడదవోలు పట్టణంలో 90.41 లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన 11 వివిధ అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫర్ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. సంక్షేమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం సమాన ప్రాధాన్యత ఇస్తుందన్నారు. నిడదవోలు పట్టణాన్ని అన్ని రంగాల్లో ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. శనివారం అందులో భాగంగా 77.46 లక్షలతో 8 విలువైన సీసీ రోడ్లు, డ్రైన్లు, 2.60 లక్షల విలువైన ఒక మినీ వాటర్ ట్యాంక్, 4 లక్షల రూపాయల విలువైన ప్రహరీ గోడ, 6.35 లక్షల రూపాయల విలువైన అంగన్వాడీ కేంద్రం అభివృద్ధికి మంత్రి దుర్గేష్ ప్రారంభోత్సవం చేశారు. ఈ పనుల కోసం మున్సిపల్ సాధారణ నిధుల నుండి 82.11 లక్షలు, 15వ ఆర్థిక సంఘం నిధుల నుండి 8.30 లక్షలను వెచ్చించనున్నట్లు వివరించారు. పట్టణంలో రోడ్డు కనెక్టివిటీ, డ్రైనేజీ సౌకర్యాలు, నీటి సరఫరా, ప్రజా మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, నిడదవోలు మున్సిపాలిటీ పౌరుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం లక్ష్యంగా ఈ అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించామన్నారు. స్థానిక ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పట్టణంలో జరిగిన అభివృద్ధిని పరిగణించి కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణి, స్థానిక కౌన్సిలర్లు, ఇతర ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడే మిత్రులు చెప్తున్నారు, ఇరాన్ వార్ గాని దానివల్ల వచ్చేటువంటి ఇండియా మీద పడేటువంటి ప్రభావం గాని, ఇవాళ అనుకోని యుద్ధం అనేటువంటిది వచ్చింది. ఇరాన్ మీద వస్తున్నటువంటి యుద్ధం వల్ల మొత్తం గల్ఫ్ దేశాలన్నీ కూడా అతలాకుతలం అవుతున్నటువంటి సందర్భంలో మనకి ముఖ్యంగా గ్యాస్ సిలిండర్ ధర పెరుగుతూ ఉంది. ఎందుకంటే దాని అనివార్యంగా మన చేతుల్లో లేనిది ఇంటర్నేషనల్ లెవెల్లో ఏం జరుగుతుందో దాన్ని బట్టి ఉంటుంది కాబట్టి గ్యాస్ ధర పెరుగుతుంది. అయితే ముఖ్యమంత్రి గారు నిన్నగాక మనం చెప్పినటువంటి ఒక కార్యాచరణలో ఒక పాయింట్ స్పష్టంగా చెప్పారు. గ్యాస్ ధరలు పెరిగినప్పటికీ కూడా, ఎంత పెరిగినా మనం ఏదైతే 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఇస్తున్నామో అవి ఖచ్చితంగా ఇచ్చి తీరతాం, అందులో ఏ రకమైన ఇబ్బంది చెయ్యు అనేటువంటి మాటని ఒకటి చెప్పారు. రెండోది, పెరుగుతున్నటువంటి ధరల మీద ఏ రకమైన క్రమబద్ధీకరణ చేయాలి, ఏ రకంగా ప్రజలకు అందుబాటులో తీసుకురావాలడానికి కూడా ఒక కేబినెట్ సబ్ కమిటీని కూడా వేశారు. వారు కూడా పరిశీలించి ఎలా చేస్తే ప్రజలకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేటువంటిది ఒక కార్యాచరణ తయారు చేస్తున్నారు. ఆ ప్రకారం ప్రజల మీద భారం పడకుండా ఉండడానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. విభిన్న ప్రతిభావంతుల్లో ఆత్మస్థైర్యం నింపేలా రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. రాజమహేంద్రవరం ఆర్టీసీ కాంప్లెక్స్ లో దివ్యాంగ శక్తి పథకాన్ని ఎమ్మెల్సీ సోము వీర్రాజుతో కలిసి బుధవారం ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు విభిన్న ప్రతిభావంతులతో కలిసి బస్సులో ప్రయాణించి వారి సాధక బాధలను అడిగి తెలుసుకున్నారు. ఆదిరెడ్డి మాట్లాడుతూ, విభిన్న ప్రతిభావంతులకు కూటమి ప్రభుత్వం ఉగాది కానుకగా ఈ దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఈ పథకం ద్వారా దివ్యాంగులతో పాటు వారి వెంట వచ్చే సహాయకులకు ఆర్టీసీ బస్సుల గురించిన కేటగిరీల్లో 50% టికెట్ రాయితీ కల్పించనున్నట్లు పేర్కొన్నారు. దివ్యాంగుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. సోము వీర్రాజు మాట్లాడుతూ, దివ్యాంగుల సంక్షేమం, గౌరవానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అనంతరం తిలక్ రోడ్లోని ఎమ్మెల్యే నివాసంలో దివ్యాంగులకు ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు. డిప్యూటీ కమిషనర్ ఆర్ఎంసీ ఎస్ వెంకటరమణ, సెక్రటరీ శైలజవల్లి, ఏపీఎస్ఆర్టీసీ డిపో మేనేజర్ కె మాధవ్, పిఆర్ఓ బిఎస్ కుమార్, ఎస్ఎంఏవి రావు, కూటమి నాయకులు కుడుపూడి సత్యబాబు, మజ్జి రాంబాబు, అత్తి సత్యనారాయణ, కాశీ నవీన్ కుమార్, నక్కా చెట్టిబాబు, వర్రి శ్రీనివాసరావు, పిక్కి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. దివ్యాంగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తూ ఈ రోజు నుంచి ఏదైతే డిసెంబర్
3వ తారీఖు గత సంవత్సరం గౌరవ ముఖ్యమంత్రి గారు దివ్యాంగుల దినోత్సవం నాడు హామీ ఇచ్చున్నారో దానికి అనుగుణంగా ఇప్పటికే ఏదైతే మహిళా స్త్రీ శక్తి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం వర్తిస్తున్న సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులు ఏదైతే మహిళా స్త్రీ శక్తి పథకం మహిళలు ఉచితంగా ప్రయాణం చేసే ఏదైతే ఈ బస్సెస్లో ఈ రోజు నుంచి దివ్యాంగులు కూడా ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం ఈ రోజున కూటమి ప్రభుత్వం వాళ్ళందరికీ కూడా ఇస్తుందని ఈ సందర్భంగా చాలా గర్వంగా చెప్తా ఉన్నాం. మనం గమనించవచ్చు, దివ్యాంగుల యొక్క ప్రయాణం చాలా ఇబ్బందికరం. అలాగే వారు ఒక్కరే ప్రయాణం చేయలేరు, వారితో పాటు ఎవరో ఒకరు అటెండర్స్ కూడా వారికి తోడుగా వచ్చే పరిస్థితులు. కాబట్టి ఈ ప్రభుత్వం మానవతా దృక్పథంతో వారికి ఉచిత ప్రయాణం ఇస్తూ వారి యొక్క అటెండర్స్ ఎవరైతే ఉన్నారో ప్రయాణం వారితో చేస్తూ ఉన్నారో వారికి కూడా ప్రయాణ ఖర్చులో 50% రాయితీ ఇస్తూ ఉన్నారని అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్థానిక పందిరి ఫంక్షన్ హాల్లో జిల్లా స్థాయి ఇఫ్తార్ విందు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సభాధ్యక్షులు ఆదిరెడ్డి శ్రీనివాస్, కలెక్టర్ కీర్తి చేకూరి కలిసి ఉపవాస దీక్ష విరమణ కార్యక్రమంలో పాల్గొన్నారు. మైనార్టీలు పెద్ద ఎత్తున హాజరై ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీల సంక్షేమం కోసం కట్టుబడి ఉందని తెలిపారు. మైనార్టీల మనోభావాలను గౌరవిస్తూ ప్రభుత్వం అధికారికంగా ఇఫ్తార్ విందు నిర్వహించడం అభినందనీయమన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు ఆచరిస్తున్న ముస్లిం సోదరులపై అల్లా కృప ఉండాలని ఆకాంక్షించారు. వక్ఫ్ బోర్డు ఆస్తుల సంరక్షణతో పాటు మైనార్టీల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసం ఆధ్యాత్మికత, నియమనిష్టలకు ప్రతీక అని తెలియజేశారు. జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్, కమిషనర్ రాహుల్ మీనా, అదనపు ఎస్పీ ఎల్ చెంచురెడ్డి, ఇన్ఛార్జ్ ఆర్డీఓ కె భాస్కర్ రెడ్డి, మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ సయ్యద్ అఫ్సరీ, మైనార్టీ మత పెద్దలు మహమ్మద్ అబ్దుల్లా, మహమ్మద్ జానీ, బాషా, లిమ్రా, రఫీక్, రాజా, షేక్ బషీర్, మైనార్టీ సంక్షేమ శాఖ అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. మాట్లాడాల్సిందిగా జిల్లా కూడా పాల్గొని ఈ ఉత్సవాన్ని, రంజాన్ ఉత్సవాన్ని మనం అందరికీ రంజాన్ وعلى رزقك أفطرت فتقبل مني بسم الله الرحمن الرحيم. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలో దివ్యాంగ శక్తి కార్యక్రమాన్ని హుకుంపేటలో ఉన్న రూరల్ ఎంపీడీఓ కార్యాలయం వద్ద బుధవారం ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి జెండా ఊపి ప్రారంభించారు. వారితో పాటు బస్సులో ప్రయాణం చేసి సాధక బాధకాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమంతో పాటు వారికి అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను కల్పించడానికి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందన్నారు. దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు శ్రీశక్తి పథకం బస్సుల్లో వారికి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించారన్నారు. వారితో పాటు ప్రయాణించే వారికి 50% టికెట్లు రాయితీ ఇస్తున్నట్లు తెలిపారు. దివ్యాంగులకు అవసరమైన విధంగా పెన్షన్లు అందజేయడంతో పాటు సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేని విధంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అమలు చేస్తున్నారన్నారు. వారికి భోజనాలు అందజేసి బస్సులో ఎక్కించి సరదాగా కబుర్లు చెబుతూ ప్రయాణించారు. కార్యక్రమంలో టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు,
ఏఎంసీ చైర్మన్ మార్ని వాసుదేవ్, రూరల్ కడియం టీడీపీ అధ్యక్షుడు మత్శెట్టి ప్రసాద్, వెలుగుబంటి నాని, కడియం ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్, టీడీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి మజ్జి పద్మావతి, కార్పొరేషన్ డైరెక్టర్ మద్దామణి, పండూరి అప్పారావు, గంగిన జాహ్నవి, పిఏసిఎస్ అధ్యక్షుడు బొప్పాన శ్రీనివాస్, పెండ్యాల రామకృష్ణ, బాబుఖాన్, కోలమూరు టీడీపీ అధ్యక్షుడు పెన్నమరెడ్డి ఈశ్వరుడు, కోటిపల్లి చంద్రశేఖర్, గారపాటి నాగేశ్వరరావు, మండల ప్రత్యేకాధికారి సాయిరాం, రూరల్ ఎంపీడీఓ సునీల్, ఆర్మ్స్ట్రాంగ్, డిప్యూటీ ఎంపీడీఓ దాసరి సూరిబాబు, తహసీల్దార్ శ్రీనివాస్, కడియం ఎంపీడీఓ రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 11 లక్షల మంది దివ్యాంగులు ఉన్నారు. లెక్కల ప్రకారం ఇంకా ఎక్కువగా కూడా ఉండొచ్చు. వారికి టాప్ ప్రయారిటీ ఇచ్చి ఫిజికల్లీ ఛాలెంజ్డ్గా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. వారిని ఆదుకోవాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వాల మీద, కేంద్ర ప్రభుత్వాల మీద ఉంది. ఇది గమనించి వారి బాధల పరిష్కారంగా 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ని 6,000 రూపాయలు చేసి 1వ తారీఖే ఇచ్చే కార్యక్రమాన్ని అమలు చేసిన చరిత్ర చంద్రబాబు గారిది. గతంలో కూడా పెన్షన్ పెంచింది 3,000 రూపాయలు చేసింది ఆయన, ఇప్పుడు మళ్ళీ ఇలా 6,000 రూపాయలు చేశారు. అలాగే వికలాంగులు కూడా స్త్రీ శక్తి కింద ఎలాగైతే బస్సులు మహిళలకు ఉచితంగా ఏర్పాటు చేశారు, ఇవాళ అందరూ దివ్యాంగులకు కూడా ఉచిత బస్సు ప్రయాణం అవకాశం కల్పించారు. ఒక నాన్ స్టాప్ సూపర్ డీలక్స్ తప్పితే మిగతా అన్ని బస్సుల్లో కూడా వికలాంగులు ప్రయాణం చేసేదానికి ఇప్పుడున్న 50% సబ్సిడీ 100% సబ్సిడీ మీద వాళ్ళు ప్రయాణం చేసే అవకాశం కల్పించారు. వారికి మనం ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజున ఒకటి వికలాంగుల దినోత్సవం రోజున అనేక కార్యక్రమాలు అమలవుతున్నాయి. రాబోయే రోజుల్లో వారికి వినికిడి పరికరాలు కానీ, అవసరమైన ఎలక్ట్రికల్ వాహనాలు కానీ సమకూర్చేలాగా, వారిని తరఫీదిచ్చి ఉద్యోగాలను కల్పించేలాగా స్కిల్ డెవలప్మెంట్లో ట్రైనింగ్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. చిన్నపాటి సర్జరీలతోటి వినికిడి సమస్య కానీ, కంటి సమస్యలు కానీ, లేక కాళ్ళు ఆర్థోపెడిక్ సమస్యలు కానీ పరిష్కారం చేసేందుకు అవకాశం ఉంది. ఈ పరీక్షల ద్వారా వారికి చేయటం, సదరన్ సర్టిఫికేషన్లో లోటుపాట్లు లేకుండా వారికి సరైన విధానంలో ఇచ్చేదానికి కూడా అవకాశం కల్పించమని ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ ఇతర దేశాల్లో కొన్ని దేశాల్లో అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు. అక్కడున్న ప్రెసిడెంట్, గవర్నర్ల కంటే కూడా వికలాంగులకి అంటే అంగవైకల్యం కలిగిన వారికి, దివ్యాంగులకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. దివ్యాంగులకి ఇచ్చే ప్రయారిటీ ఎవరికి ఉండదు. ఎంతలో లీడర్ అయినా పక్కకు తప్పుకోవాల్సిందే. వాళ్ళకి విమానాల్లో కావచ్చు, రైళ్లలో కావచ్చు, బస్సుల్లో కావచ్చు, రహదారుల మీద కావచ్చు, టాప్ ప్రయారిటీ వాళ్ళకి ఇస్తారు. ఆ విధంగా వాళ్ళకి గౌరవిస్తారు. పవిత్ర రంజాన్ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి పార్లమెంటు కోఆర్డినేటర్ టీకే విశ్వేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక ఏపీ పేపర్ మిల్లు ఎదురుగా ఉన్న కృష్ణా సాయి కళ్యాణ మండపంలో ముస్లిం మైనార్టీలకు ఇఫ్తార్ విందించారు. ముస్లిం మత పెద్దలు ప్రార్థనలు నిర్వహించారు. టీకే మాట్లాడుతూ జిల్లా కాంగ్రెస్, నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలు ఇఫ్తార్ విందు ఇవ్వడం చాలా అదృష్టంగా భావిస్తున్నారని పేర్కొన్నారు. దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే అన్ని వర్గాల సంక్షేమాన్ని కాంక్షిస్తూ అందరికీ సమాన న్యాయం చేయాలని ఎప్పుడూ కృషి చేస్తుందన్నారు. ప్రతి ఏడాది ఇదే విధంగా ముస్లింలకు ఇఫ్తార్ విందు క్రమం తప్పకుండా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆ అల్లా దయ, కృప అందరిపైన ఉండాలని కఠిన నియమాలతో ఉపవాస దీక్షలు చేస్తున్న ముస్లింలకు అంతా మంచి జరగాలని, కుటుంబాలతో సంతోషంగా ఉండేలా అల్లా దీవించాలని కోరి ప్రార్థించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ముస్లిం మత పెద్దలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ అర్బన్ జిల్లా అధ్యక్షుడు బాలపల్లి మురళీధర్, మైనార్టీ నాయకులు అబ్దుల్లా, షరీఫ్, బెజవాడ రంగారావు, కాకర్ల హరిబాబు, దేవతా సుధాకర్, కిషోర్ కుమార్ జైన్, సింధియా రాణి, రఫీ, అలీ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రంజాన్ పర్వదినాల సందర్భంగా మన రాజమండ్రి నగరంలో కృష్ణసాయి కళ్యాణ మండపంలో మన కాంగ్రెస్ పార్టీ, జిల్లా కాంగ్రెస్ పార్టీ, అలాగే నగర కాంగ్రెస్ పార్టీ యొక్క ఆధ్వర్యంలో ముస్లిం సోదరులందరికీ కూడా ఇక్కడ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా నేను ఎక్కడో చోట ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తా, కానీ ఈ సంవత్సరం కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. మన భారతదేశంలో మరి కాంగ్రెస్ పార్టీ ఒకటే, ఇటు బీజేపీ వాళ్ళని కానీ, లేదా క్రిస్టియన్స్ని కానీ, క్రైస్తవ మతస్థులను కానీ, వేరే మతస్థులు కానీ అందరికీ కూడా సమానమైన న్యాయం చేకూర్చే పార్టీ ఏదైనా ఉందండి భారతదేశంలో ఒక కాంగ్రెస్ పార్టీ. మరి వేళకి చూసినట్లయితే మరి ముస్లిం సోదరులే కాకుండా క్రైస్తవ సోదరులు, పాస్టర్స్ కూడా వచ్చారు. అలాగే హిందూ సోదరులు, చాలామంది హిందూ సోదరులు వచ్చారు. ఇక్కడ
ఏదైనా మన భారతదేశంలో ఫంక్షన్ జరిగితే క్రైస్తవులు, హిందువులు, ముస్లింలు అనే భేదం లేకుండా అందరూ కలిసికట్టుగా ఫ్యామిలీ ఫంక్షన్స్ కానీ, మ్యారేజెస్ కానీ అన్నిటికీ అటెండ్ అవ్వడం జరుగుతుంది. స్థానిక 46వ డివిజన్ రామదాసుపేటలోని మున్సిపల్ స్కూల్లో మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాల ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. విద్యార్థులకు పెట్టే ఆహారం విషయంలో ఎలాంటి లోపం చూపవద్దని, నాణ్యత విషయంలో అసలు రాజీ పడవద్దని సూచించారు. ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకొస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు. రాష్ట్ర ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ నిరంతరం విద్యాశాఖ విద్యార్థులకు పెడుతున్న మధ్యాహ్న భోజనం వంటి అంశాలపై సునిశ్చిత పరిశీలన చేస్తున్నామన్నారు. అటువంటి మంత్రి విద్యాశాఖకు ఉండటం గర్వకారణమన్నారు. ఆయన స్ఫూర్తితోనే తాము కూడా నిరంతరం ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులకు మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారిస్తున్నామన్నారు. స్థానిక టీడీపీ నాయకులు ఆయన వెంట ఉన్నారు. రమణన్న వీధి అలాగే ఉంది. ఆ 10 లక్షలు ఆవిడ అడిగారు చూడండి, ఆవిడైతే మనం ఇంకా నేను అడిగిందల్లా చేసేస్తున్నావు నువ్వు. సిఐటియు తూర్పు గోదావరి జిల్లా 12వ మహాసభలు ఏప్రిల్ 1, 2 తేదీలో జరగనున్నాయి. స్థానిక బాలాజీ దాస్ చౌక్ సెంటర్లో ఉన్న సిఐటియు జిల్లా కార్యాలయంలో పోస్టర్ ఆవిష్కరణ నిర్వహించారు. జిల్లా మహాసభలకు అన్ని సిఐటియు అనుబంధ సంఘాల ప్రతినిధులు హాజరు కావాలని కోరారు. సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం సుధాకర్ బాబు, బి పవన్ మాట్లాడుతూ ఈ మహాసభలో కార్మికులకు వ్యతిరేకంగా ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్స్ దారిని ప్రతిఘటించిన కార్మిక హక్కుల రక్షణకు ఏ రకమైన పోరాటాలు నిర్వహించాలి అని అంశాలు చర్చిస్తామని తెలిపారు. కార్మిక వర్గం ఐక్యంగా హక్కుల రక్షణ ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. సిఐటియు ఈ జిల్లాలో ప్రధాన పరిశ్రమల్లో కార్మికుల హక్కుల కాపాడటానికి అనేక ఉద్యమాలు నిర్వహిస్తుందన్నారు. ప్రభుత్వం యజమానుల పక్షాన ఉండి కార్మికుల్ని బానిసలుగా మార్చే లేబర్ కోడ్స్ ను తీసుకొచ్చిందని విమర్శించారు. షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టాన్ని సవరించి రోజుకు 24 గంటలు, వారంలో 7 రోజులు తెచ్చుకోవచ్చునని మార్చి 12న విడుదల చేసిన జీవో 5ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా నాయకత్వం ఎస్ఎస్ మూర్తి, టి అరుణ్, రామచంద్రరావు, బి పూర్ణిమారాజు, టి తులసి, వై బేబీరాణి తదితరులు పాల్గొన్నారు. 12వ తారీఖున ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ని మారుస్తూ 24/7 సంస్థలు నడుపుకోవచ్చు అని చెప్పి ఒక జీవో నెంబర్ 5ని విడుదల చేసింది. అంటే 8 గంటల పని విధానానికి స్వస్తి పలికేశారు. 24 గంటలు పని చేసుకోవచ్చు, ఓపెన్ చేసుకోవచ్చు అని చెప్తా ఉన్నారు. కానీ ఎక్కడ పని గంటలు అమలు చేయమని కానీ, అదనంగా పనిచేసిన దానికి ఓటీ ఇవ్వమని కానీ ప్రస్తావన లేకుండా జీవో ఇచ్చారు. అంటే ఈరోజు కార్పొరేట్ కంపెనీలకి, ప్రైవేట్ యాజమాన్యాలకి మద్దతు ఇచ్చే పద్ధతిలో, వాళ్ళకి సేవ చేసే పద్ధతిలోనే ప్రభుత్వాలు పనిచేస్తూ ఉన్నాయి. కార్మికుల్ని కట్టు బానిసలుగా మార్చేటువంటి విధానాలు అవలంబిస్తూ ఉన్నాయి. ఈ తరుణంలో సిఐటియు తూర్పుగోదావరి జిల్లా మహాసభలు జరగబోతూ ఉన్నాయి. ఈ మహాసభలకి మొత్తం సిఐటియు అనుబంధ సంఘాల నుంచి ఉన్నటువంటి ఎంపిక చేసిన ప్రతినిధులు 150 మంది హాజరవుతారు. ఆ రకంగా జిల్లాలో ఉన్నటువంటి సంఘటిత అసంఘటిత రంగాలు, కార్మికులు, పరిశ్రమ కార్మికులు, స్కీమ్ వర్కర్స్, ఇతర మున్సిపల్ ఇతర వర్కర్లు, జట్టు హమాలీస్ మొత్తం అందరూ అన్ని సంఘాలు ఈ మహాసభకు హాజరవుతూ ఉన్నాయి. అలాగే రాష్ట్ర శాఖలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా ఈ మహాసభకి వస్తారు. ప్రజలు, సిఐటియు సానుభూతి పరులు ఈ మహాసభల జయప్రదానికి సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తాం. రాజమండ్రి మెయిన్ రైల్వే స్టేషన్లో అడ్వైజరీ కమిటీ సభ్యులు, రైల్వే సిబ్బంది ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్లో పారిశుద్ధ్య నిర్వహణలో విశేష సేవలు చేస్తున్న మహిళలను శాల్వాతో సత్కరించి వారి విలువైన సేవలను కొనియాడారు. సమాజాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచుతున్నారని కొనియాడారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం, ఉగాది పర్వదినాలను పురస్కరించుకుని నారీ శక్తి స్వచ్ఛత పేరుతో జరిగిన ఈ కార్యక్రమంలో వారికి చీరలు, పళ్లు, మిఠాయిలు అందజేసి గౌరవించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు పాల్గొని మాట్లాడుతూ పారిశుధ్య కార్మికుల అంకిత భావం, సేవలను ప్రశంసిస్తూ వారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ యానాపు యేసు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొమ్ముల దత్తు, రేలంగి శ్రీదేవి, కాలె సత్యసాయిరాం, జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, పాలడుగు శ్రీవిద్య, మరుకుర్తి నరేష్ కుమార్ యాదవ్, తగరం సురేష్, క్షత్రియ బాలసుబ్రహ్మణ్యం సింగ్, కూరగంటి సతీష్, పివి సుబ్రహ్మణ్యం, బండి సత్యప్రసాద్, బూజీ హరిరాం, చింతపల్లి సతీష్,
పైపోయిన సురేంద్ర, పరశురాం, అడప వరప్రసాద్, కెవి కుమారి, రత్నారెడ్డి, మొవ్వల మహేష్, రైల్వే సిబ్బంది చంద్రమౌళి, చిదంబరం, రోహిత్ తదితరులు పాల్గొన్నారు. బండి నంబర్ 220807 సంత్రాగచ్చి జంక్షన్ నుండి చెన్నై వెళ్ళవలసిన ఏసీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ మరికొద్ది సేపట్లో 1వ నంబరు ప్లాట్ఫామ్ లకు వచ్చును. कृपया ध्यान दीजिए संतरागच्ची जंक्शन से चेन्नई को जाने वाली सुपरफास्ट एक्सप्रेस कुछ ही समय में प्लेटफॉर्म नंबर 1 पर आ रही है. धन्यवाद. May I have your attention please? Train number 22807 from संतरागच्ची जंक्शन to Chennai AC Superfast Express is arriving shortly on platform number 1. Thank you. 49వ డివిజన్ క్వారీ ప్రాంతంలో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉందని నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రె కొండబాబు విమర్శించారు. ఏ డివిజన్లో పేద ప్రజలు, కార్మికులు ఎక్కువగా నివసిస్తుంటారని ఏ వీధిలో చూసిన కాల్వల్లో మురుగు తొలగించడం లేదని మండిపడ్డారు. బర్రెకొండబాబు మీడియాతో మాట్లాడుతూ నగరపాలక సంస్థ అధికారుల తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఏ కమిషనర్ వచ్చినా ఈ డివిజన్ పై శీతకన్ను వేస్తారని, ఇక్కడి పరిస్థితిని మార్చడానికి ఎవరూ సరైన చర్యలు తీసుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఈ డివిజన్లో 37 మంది పారిశుద్ధ్య కార్మికులు ఉండేవారని, ప్రస్తుతం 15 మంది మాత్రమే పనిచేస్తున్నారన్నారు. ఈ 15 మందిని కూడా ఇక్కడ పూర్తిగా పనిచేయనివ్వకుండా వేరే ప్రాంతాల్లో పనులకు వాడుతున్నారని ఆరోపించారు. ఏ వీధి చూసినా కాలువల్లో మురుగు తొలగించటం లేదని, ఎక్కడికక్కడ అధ్వానంగా ఉంటోందని విమర్శించారు. 49వ డివిజన్లో పారిశుద్ధ్య పరిస్థితిని చక్కదిద్దేందుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని డిమాండ్ చేశారు. తక్షణ చర్యలు చేపట్టకపోతే నగరపాలక సంస్థ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. కమిషనర్ గారికి నమస్కారం. ఈ రోజున మేము ఖచ్చితంగా ఈ యొక్క మా నిరసన తెలియజేస్తాం. ఎందుకంటే మేము ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మేము లెటర్లు ఇస్తూ ఉంటే, అప్లికేషన్ పెడతా ఉంటే అది ఏ విధంగా అప్లోడ్ చేయాలో మా చుట్టూ తిరుగుతూ ఉంటారు ఆ కాగితం పట్టుకొని. కానీ అది సమస్య మాత్రం పరిష్కారం కాదు. అంచేత మరి ఇలాంటి అనేకమైనటువంటి మా వార్డులో ఉన్నటువంటి లోపాలు ఏవైతే ఉన్నాయో అధికారులు కూడా సరిచూసుకోండి. అలాగే ప్రజాప్రతినిధులు కూడా దీని మీద దృష్టి పెట్టాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఏరియా మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి. కారణం ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, 50 వార్డుల నుంచి వచ్చేటటువంటి చెత్త లారీలు కూడా అవి ప్రైవేట్, మున్సిపల్ కార్పొరేషన్ అన్నీ కూడా మా వార్డులోనే పెడుతున్నారు, మా ఏరియాలో క్వారీ ఏరియాలోనే పెడుతున్నారు. చుట్టుపక్కల చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అంచేత మీరు దీని మీద మా క్వారీ ఏరియా మీద స్పెషల్ డ్రైవ్ పెట్టి వాటిని తొందరగా పరిష్కరించినట్టయితే కొంచెం ఆరోగ్యాలు బాగుంటాయి. లేదంటే డెంగ్యూ, మలేరియా, పైలేరియా వంటి రోగాలు బారిన పడి చాలామంది పసిపిల్లలతో సహా అనారోగ్యాలు పాలవుతున్నారని చెప్పేసి తెలియజేస్తాం. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతన్న మీకోసం కార్యక్రమం రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉందని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. కడియం గ్రామంలో కలెక్టర్ స్వయంగా రైతుల ఇళ్లకు వెళ్లి వారితో ముఖాముఖిగా మాట్లాడారు. పంటల పరిస్థితి, సాగు విధానాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంట వ్యవసాయ శాఖ అధికారులు, అనుబంధ శాఖల సిబ్బంది గ్రామంలో ఇంటింటికి తిరిగి రైతులతో సమావేశమయ్యారు. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ రైతుల సమస్యలు ప్రత్యక్షంగా తెలుసుకుని తక్షణ పరిష్కార మార్గాలను సూచించడం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యవసాయ అనుబంధ పథకాలపై అవగాహన కల్పించి అర్హులైన ప్రతి రైతుకు ప్రభుత్వ ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వివరించారు. ఈ కార్యక్రమం ద్వారా రైతులకు ఆర్థికంగా బలోపేతం చేయడం, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం ముఖ్య లక్ష్యమని కలెక్టర్ పేర్కొన్నారు. మీరు అబద్ధం చెప్పలేదు. అందులో మాత్రం రైతుల రాజీ పట్ల మనం
ఆ తర్వాత బంద్ ఒకటి ఆడతలేదండి, వాటర్ ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపట్టకపోతే జూన్ నెల నుంచి సమ్మె చేయడానికి సిద్ధమని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోరుమామిళ్ల సుబ్బారాయుడు హెచ్చరించారు. స్థానిక సిపిఐ కార్యాలయంలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో సుబ్బారాయుడు మాట్లాడుతూ ఈ నెల 16, 17 తేదీల్లో జరిగిన మున్సిపల్ కార్మికుల రాష్ట్ర మహాసభలు విజయవంతం అయ్యాయన్నారు. పలు జిల్లాల నుంచి 4,000 మంది కార్మికులు తరలివచ్చారని, సభల అనంతరం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకొని భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణపై తీర్మానాలు చేశామన్నారు. పారిశుధ్య పనులను, యంత్రాలను వాడటం తగ్గించాలని, ఆప్కోస్ ద్వారా కోల్పోతున్న సంక్షేమ పథకాలు పునరుద్ధరించాలని, అవుట్ సోర్సింగ్ కార్మికులకు గ్రాట్యుటీ ఇవ్వాలని, పీఆర్సీ మధ్యంతర వృద్ధిని 30% పెంచాలని డిమాండ్ చేశారు. 27 మందితో నూతన కమిటీని ఎన్నుకున్నామన్నారు. సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు కోటిదాస్, ఏఐటియుసి జిల్లా ఉపాధ్యక్షుడు తాటిపాక మధు, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ధనరాల దుర్గమ్మ, రాష్ట్ర కోశాధికారి బివి రమణ, అల్లం వెంకటేశ్వరరావు, శారదా తదితరులు పాల్గొన్నారు. యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, బాపట్ల జిల్లా చీరాల, అలాగే మన మున్సిపల్ రంగానికి గౌరవాధ్యక్షులైనటువంటి తాటిపాక మధు గారు, కార్యదర్శి అల్లం వెంకటేశ్వరరావు గారు, అలాగే రాష్ట్ర కోశాధికారిగా నూతనంగా ఎన్నికైనటువంటి రెడ్డిరామ్, మీడియా మిత్రులరా, విచ్ఛిన్నమైపోతూ ఉన్నటువంటి పరిస్థితి ఇంతమంది అనేటువంటిది ఒకటి మైక్రో ప్యాకేజీలను 250 ఇళ్లకు 2.5 మనిషి అనో 3 మనుషుల ముగ్గురు పనిచేయాలని అనేటువంటిది ఉండేది. అటువంటి కాలువలు తీయాలి, ఇటువంటి పనులన్నీ కూడా చాలా తీవ్రమైనటువంటి నష్టాన్ని చేకూరుస్తున్నాయి. దాంతోపాటు మేము పోరాడి గత ప్రభుత్వం హయాంలో తెచ్చుకున్నటువంటి జీవో నెంబర్ వారికి ఎంతో కొంత ఆదుకోవడానికి 2 లక్షల రూపాయలు ఇచ్చేటువంటి జీవో అది. ఎట్లనే యాక్సిడెంట్ కార్మికులకు వర్తించడమే లేదా, కుటుంబాలన్నీ కూడా ఇవాళ వీధును పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు మిషన్ల ప్రక్రియను కూడా తీసుకొని వస్తూ ఉన్నారు. స్వీపింగ్ మిషన్లు అని చెప్పేసి దానితో ఎక్కడ కూడా నూతన కమిటీని ఒకటి ఎన్నుకోవడం జరిగింది. రాష్ట్ర మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గౌరవ సలహాదారులుగా కోటిదాసు, గౌరవ సలహాదారులుగా నెక్కంటి సుబ్బారావు గారిని, మా సీనియర్ లీడర్, అలాగే రాష్ట్ర అధ్యక్షులుగా కోటిదాసు గారిని, వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆసుల రంగనాయకులు విజయవాడ ఆయనను, అలాగే మల్లేశ్వరరావు గారిని భీమవరం నుంచి రాష్ట్ర మరో వర్కింగ్ ప్రెసిడెంట్గాను, అలాగే ప్రధాన కార్యదర్శిగా సుబ్బరాయుడిని, పొరమాల సుబ్బరాయుడిని, అలాగే రాష్ట్ర ఉపాధ్యక్షులుగా దొరస్వామి తిరుపతి నుంచి, రాష్ట్ర మరో ఉపాధ్యక్షురాలుగా ధనాల దుర్గమ్మ గారిని, అలాగే విజయనగరం నుంచి కామేష్ గారిని మరో ఉపాధ్యక్షులుగా, అలాగే గోపాలరావు గారు కోనసీమ జిల్లా నుంచి ఆయనను, గుండవల్లి గోపాలరావు గారిని, హరిబాబు గారిని మార్కాపురం జిల్లా నుంచి వీరిని రాష్ట్ర ఉపాధ్యక్షులుగా, అలాగే ఆర్గనైజింగ్ సెక్రటరీగా తాడికొండ వాసు గారిని పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, పులగం మద్దిలేటి కర్నూలు నుంచి, వారితో పాటు జాన్ తిరుపతి జిల్లా నుంచి, అల్లం వెంకటేశ్వరరావు గారిని తూర్పుగోదావరి జిల్లా నుంచి, కళ్యాణి అప్పలరాజు గారిని శ్రీకాకుళం నుంచి, తారక రామారావును కడప నుంచి, వీరితో పాటు నాజర్వలి ఈ ప్రకాశం జిల్లాకు సంబంధించి, వారితో పాటు రెడ్డి రమణ గారిని రాష్ట్ర కోశాధికారిగా మొత్తం 27 మందితో రాష్ట్ర నూతన కమిటీ అనేటువంటిది నిన్న ఎంపిక చేయడం జరిగింది, మహాసభ అనేటువంటిది. ఈ నూతన కమిటీ రేపు భవిష్యత్తు పోరాటాలను నిర్మించడమే కాకుండా సంఘ నిర్మాణం కోసము, వాటితో పాటు ఎక్కడైతే కార్మికుల హక్కులు హరింపబడతా ఉన్నాయో అక్కడికి A2C జెండాను తీసుకెళ్లి అక్కడ వాళ్ళ హక్కులు కాపాడేందుకు నిరంతరం పనిచేస్తాం. సఫాయి కర్మచారి కమిషన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఇంప్లిమెంటేషన్స్ కోసం నిరంతరం పనిచేస్తామని చెప్పి తెలియజేస్తాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.